పదవిని వదిలి కాపునాడుకు హాజరైన దగ్గర నుంచి వారంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం. అంతేకాదు అనేక సందర్భాలలో మొండిగా వ్యవహరించేవారు, ఘాటుగా వ్యవహరించేవారు, ఆవేశపడేవారు. చాలా సందర్భాలలో కాపుల కోసం, కాపుల్లో నిరుపేదల యొక్క యువకుల్ని ముందుకు తీసుకువెళ్ళాలని ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాపుల రిజర్వేషన్ చేస్తాను అని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్లకి ఆయన ఏమాత్రం ప్రయత్నం చేయనప్పుడు వెత్తున ఉద్యమం లేచింది అంటే దానికి కారణం ముద్రగడ పద్మనాభం గారు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన కుల అహంకారి కాదు, కుల తత్వవాది కూడా కాదు. అయినా తాను పుట్టినటువంటి కులానికి అన్యాయం జరుగుతుందని భావించి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతుంటే ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి వ్యక్తి. దానివల్ల ఆయన రాజకీయంగా చాలా నష్టపోయాడని నేను అభిప్రాయపడుతున్నాను. దశాబ్దాల శతాబ్దాల చరిత్ర వ్యాఖ్య వెళ్ళి చూస్తే సత్యహరిశ్చంద్రుడు కాలం కలిసి రాక మాట తప్పక కాటికాపరయ్యాడు. కాటికాపరయ్యినా సత్యహరిశ్చంద్రుడు సత్యహరిశ్చంద్రుడే. పేరు మారినా ముద్రగడ పద్మనాభం ముద్రగడ పద్మనాభమే అని చెప్పాలనే ఉద్దేశంతో నేను వచ్చా. నాకు తెలుసు, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా మంత్రి చేశారు ఒక ఆయన, సంగీతం వెంకటరెడ్డి గారు. పుట్టుకతోనే ఆయన పేరు సంగీతం వెంకటరెడ్డి. ఆయన ఏమని పిలిచేవాళ్ళు? ఇక్కడ పెదకాపు అని పిలిచేవారు. ముద్రగడ పద్మనాభం గారు కూడా పెదకాపే, మరి మాట్లాడితే పెద్ద పెద్ద కాపు అని నేను నమ్ముతున్నా. అలాంటి ముద్రగడ పద్మనాభం గారు అరుదైనటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటారు. వారి దగ్గరకు వచ్చి వారిని నిజంగా నేను ఒక శాలువ ఒక బొకే తీసుకొచ్చి సన్మానిద్దామని తీసుకొచ్చా. పోరాడేదే తప్ప కులాన్ని ఏ రోజున కూడా ఉపయోగించుకోలేదనేది నా అభిప్రాయం. ఆయన అనేక ఉద్యమాలు చేశారు, మొండిగా పట్టుదలగా ముందుకు వెళ్ళారు. అనేక మంది కోట్ల రూపాయలు పెట్టి కొనాలన్నా కూడా కొనలేనటువంటి వ్యక్తిత్వాన్ని సంతరించుకున్నారు. ఆవేశపడ్డారు, ఆలోచన చేశారు. కానీ ఆవగింతంత అవినీతి కూడా నేను ఇప్పుడు చూడలేదని మనం చేస్తున్నాం. అలాంటి వ్యక్తి మరి తన పేరు మార్చుకున్నారు. ఆయన ముద్రగడ పద్మనాభం గారు. ఆయన మార్చుకున్న దగ్గర నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు. ఎందుకు మార్చుకున్నారు? ఒక సవాలును స్వీకరించి తాను పేరును మార్చుకున్నారు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి చూస్తున్నారు, మీరు కూడా ఊహ తెలిసిన దగ్గర నుంచి చూస్తుంటారు. అరే ఈ పని కాకపోతే నా పేరు మార్చుకుంటారా అన్న వాళ్ళను వేల మందిని చూశా, లక్షల మందిని చూశా. కానీ అది జరగకపోతే పేరు మార్చుకున్న వాడిని ఒక్కడిని కూడా నేను చూడలా నా జీవితం మొత్తంలో. ఎవరన్నా చూసా, ఎవరన్నా చేశారేమో నాకు తెలియదు. నా జీవితం మొత్తంలో ఒక్కడిని కూడా పని కాకపోతే సవాలు విసిరితే ఆ సవాలులో ఓడిపోతే పేరు మార్చుకున్న వాడిని ఒక్కడిని కూడా చూడలా. ఇప్పుడు చూస్తున్న ముద్రగడ పద్మనాభ రెడ్డిని అన్న మాట ప్రకారం పేరు మార్చుకున్నాడు కాబట్టి ఆయన అభినందించాలి అని అనుకుంటున్నాను. అనేటువంటి పద్ధతుల్లో ఆయన మాట్లాడారు. ఎందుకంటే అలాంటి స్వీకరించేటువంటి మనిషి కాదు. కాబట్టి అలాంటి వ్యక్తిని నేను కన్నా చిన్నవాడిని, నేను మొట్టమొదటి నుంచి అబ్జర్వ్ చేస్తున్న వ్యక్తిని అభినందించాలనేటువంటి ఒక చిరు కోరికతో నేను ఇక్కడికి వచ్చాను. సరే ఆయన వ్యక్తి అని తినవలసిన పరిస్థితి తిన్నాం, తిని వారిని ఒక్కటి అభినందించి వెళ్ళాలి, నా మనసు తృప్తిగా ఉంటుందనే ఉద్దేశంతో నేను వచ్చాను. ఈ సందర్భంలో మనం
చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తారు. దాని జోలికి వెళ్తే చాలా ఎక్కువసేపు మాట్లాడాలా. ఈ ఎంత నెల 15 రోజులు అయిందో అవలేదు అడుగుతుంది. ఈ నెల 15 రోజుల్లో ఎన్ని మాటలు చెప్పారు, ఎన్ని తప్పులు చేశారు చూసి లేక ఇప్పుడు కానీ మరొకసారి మాట్లాడతాం. మీరు మొదటి పద్మనాభం గారి గురించి అడిగితేనే చెప్తా. తర్వాత విషయాలు అది మిస్ చేయలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.